హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మన ఇంట్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు గాను మధు అనే వాళ్ళ ఫ్యామిలీ, చందు అనే వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం నేను కుకింగ్ చేస్తున్నాను. ఏమేం చేస్తున్నాను, వెరైటీస్ అండ్ ఎలా సెలబ్రేషన్స్ జరిగాయి అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి కుకింగ్ కంప్లీట్ చేసుకుందామని కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. ముందుగా పప్పు స్టార్ట్ చేస్తున్నాను. సో కుక్కర్ కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది నాకు అక్కడ స్టవ్ దగ్గర. అండ్ తర్వాత చికెన్ అవన్నీ చేయాలి కదా. సో అందుకోసమని ముందుగా పప్పు అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. పప్పు వేసేస్తున్నాను. అందులో వచ్చేసి పప్పు కడిగి పెట్టేసుకొని టమాటోస్, పచ్చిమిర్చి, కారం, పసుపు అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అండి. వెల్లుల్లి వేస్తే మనకు కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. సో అలా వేసేసుకొని స్టవ్ మీద పెట్టి పప్పు కుక్ అయ్యేలోపు నేను ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నానండి చికెన్ కోసం అని. సో బండి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకున్నాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తానండి నేను ఆయిల్లోనే. సాజీరా, కొన్ని యాలుకలు, లవంగాలు అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా ఆయిల్లో యాడ్ చేసేసి దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తానండి. సో అదేంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో గరం మసాలా అంటాం కదా, మసాలా యాడ్ చేసిన చేయకపోయినా ఇవి పోపులో వేసేసినప్పుడు యాడ్ చేస్తే సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఎప్పుడైనా కూడా మీరు కూడా ట్రై చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇవి ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు సో కలుపుతున్నాను. అది బ్రౌన్ కలర్ రాగానే చికెన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో బాండీ అంటే ఇది 3 kgs వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. నేను 2.5 kgs కుక్ చేస్తున్నానండి ఇందులో ఇప్పుడు. సో కింద నుంచి కలుపుకుంటూ వస్తున్నాను. ఆయిల్లో మొత్తం మిక్స్ అవ్వాలి కదా. సో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఆయిల్లో అంటే మ్యారినేట్ చేయకుండా ఇలా వేస్తే కొంచెం ఆయిల్లో మగ్గుతాయి, బోన్ పీసెస్ కూడా ఫ్రై అవుతాయి అన్నట్టుగా నేను ముందుగా ఇలా చేసేస్తున్నాను అనమాట. ఒక 5 to 7 minutes వరకు అట్లా కొంచెం ఆయిల్లో వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనము రిమైనింగ్ అన్నీ యాడ్ చేసేసుకుంటూ ఉండాలి. సో నేను ఇక్కడ కలిపేస్తున్నాను, మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను అనమాట. సో మధు అన్నయ్యకి మాత్రం కుకింగ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలండి. ఫుడ్ టేస్టీగా లేకపోతే అస్సలు తినరనమాట. అన్నయ్య కోసమే నేను కొంచెం టెన్షన్ తీసుకుంటాను. అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదండి ఫుడ్ దగ్గర ఎలా చేస్తారనేది. అన్నయ్యకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సరిగా తినరు. బయటికి వెళ్ళినప్పుడు అయితే చాలా వరకు లైట్గా ఏదో ఒకటి టిఫిన్స్ అట్లా తింటుంటారనమాట. ఎక్కువ ఫుడ్ని తీసుకోరు, బయట ఫుడ్ని. అందుకోసమనే నాకు ఐడియాతోనే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. పిల్లలు కూడా బాగా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి. అంటే వాళ్ళు వచ్చేలోపు నేను కూడా కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. సో ఇక్కడ చికెన్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా స్టార్ట్ చేయాలి. సునీత వదిన చికెన్ తినరు, అండ్ అంటే తింటారు, చాలా తక్కువ, వెజ్ ఎక్కువ తింటారు సునీత వదిన. యోధా కూడా అంతే. యోధా అయితే కంప్లీట్గా అసలు నాన్ వెజ్ తినడం బంద్ చేసింది. ఎప్పుడో ఒక్కసారి అకేషన్స్ ఉంటే తప్ప అసలు తినట్లేదు. ఈ మధ్యకాలంలో అస్సలు తినట్లేదు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ని బ్యాక్ సైడ్ షిఫ్ట్ చేసేసుకున్నానండి. ఫ్రంట్లో ఇప్పుడు నేను పోపు చేసేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులో పోపు గింజలు, ఎండుమిర్చి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంగువ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంగువ వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. పోపులో ఎప్పుడైనా నేను ఇంగువని యాడ్ చేసేస్తాను. ఇప్పుడు పప్పును కూడా యాడ్ చేసేసుకున్నానండి. అవి మగ్గిన తర్వాత సో ఇది కొద్దిసేపు ఒక 2-3 minutes అలా స్టవ్ మీద ఉంచేసి దించేసుకోవడమే ఇంకా. సో అంటే యోధా వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, అందుకోసమని ఇది చేసేస్తున్నాను. సో ఇక్కడ కొద్దిసేపు ఒక 2 minutes అట్లా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే పప్పుని. అండ్ అంటే నాకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఫ్రంట్లో అయితే ఇంకా కెమెరా అడ్జస్ట్ చేసుకోవడం ఇంకా రాలేదండి రింగ్ లైట్కి. సో దిన వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి దాని గురించి కూడా కనుక్కొని నేను అడ్జస్ట్ చేసుకోవడం అవన్నీ కూడా నేర్చుకోవాలి. అంటే బిగినర్స్ కదా, సో అందుకోసమనే కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి.
ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. సో వదిన త్వరగా వస్తారేమో, స్టార్టింగ్ నుంచే నేను కెమెరా అడ్జస్ట్ చేయించేసుకుందాము, రింగ్ లైట్ పెట్టేసుకుందాము అనుకున్నాను. అంటే కొంచెం లేట్ అయిపోయింది వదిన వాళ్ళు రావడానికి. చికెన్ని ఫ్రంట్కి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. పప్పు దించేసుకున్నాను కదా, నాకు కొంచెం ఫ్రంట్లో ఉంటే కన్వీనియంట్గా ఉంటుందని అటు ఇటు షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. కెమెరా నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు కదా, సో అందుకోసమని. సో కొంచెం కుక్ అయిపోయింది ఆయిల్లోనే. ఇప్పుడు స్మెల్ అనేది ఉండదండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది పట్టించిన పసుపు అండి. సో అంటే నేను లైట్గానే వేస్తున్నాను. మీకు లైట్ అంటే రింగ్ లైట్ పెట్టాను కదా, లైటింగ్ బాగా ఉండడం వల్ల మీకు ఎల్లోయిష్గా కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడే పట్టించేసుకుంటున్నాను. ఇంతకుముందు అమ్మ వాళ్ళు పట్టించి పంపించేవారు అన్నమాట. బట్ అట్లా తెచ్చుకోకూడదని చెప్పేసి కొంతమంది చెప్పారు. సో అందుకోసమని నేను 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ మా ఇంటి దగ్గరే పట్టించుకుంటున్నాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మీరు ఎలా చేస్తారు చికెన్ని, అంటే ఎలా కుక్ చేస్తే మీకు ఇష్టంగా ఉంటుంది అనేది కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అండ్ ఇంకా వెరైటీగా ఏమన్నా కావాలి, స్పెషల్స్ ఏమన్నా చేయాలి అన్నవి కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో నేను అవి ట్రై చేస్తాను. చాలా ఎల్లోగా కనిపిస్తుంది బట్ అంతగా లేదండి కర్రీ. తర్వాత కారం అవన్నీ యాడ్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో నాకు కూడా వదిన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వచ్చి నాకు అది రింగ్ లైట్ సెట్ చేస్తారా, లైటింగ్ అనేది వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇది కంప్లీట్ అవ్వగానే ఇంకా రైస్ అవన్నీ కూడా కుక్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కారం యాడ్ చేసేసుకున్నాను అండ్ ఒక టమాటో కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇది కొద్దిసేపు అయిన తర్వాత ఇది అంటే కొంచెం కారం అదంతా పట్టేంత వరకు ఉంచేసుకొని ఒక 5 to 10 minutes వరకు కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉంచాలి. సిమ్లో పెట్టేసి ఉంచాలండి. సో ఇక్కడ నేను ధనియాల పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బౌల్ పెట్టేసుకున్నాను. ఇలాంటి బౌల్స్ నా దగ్గర అంటే 5 kgs, 10 kgs, 15 kgs, 20 kgs వరకు ఉన్నాయండి. సో మ్యారేజ్ అప్పుడే నాకు డాడీ గిఫ్ట్గా ఇచ్చారనమాట, మ్యారేజ్లోనే. సో అవన్నీ కూడా అంత పెద్ద వంటలు చేసేంత అంటే సిచ్యువేషన్ రాలేదు ఇప్పటి వరకు. సో అలాంటి అకేషన్స్ అంటే ఏమున్నా కూడా ఇప్పుడు బయట ఆర్డర్ చేస్తున్నాము అండ్ ఏదన్నా ఫంక్షన్ హాల్స్లో చేస్తున్నాము, ఇలా ఉన్నాయి కదా. సో అందుకోసమని అంత పెద్ద పెద్ద గిన్నెల్లో నేను ఎప్పుడు కుక్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ నేను గీ యాడ్ చేసేసుకున్నానండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఇది కూడా అంటే మాకు 12 years నుంచి ఒక అంకుల్ మిల్క్ పోస్తారు, తను విలేజ్ నుంచి వస్తారు. సో తన దగ్గరే ఇన్ని ఇయర్స్ నుంచి మిల్క్ తీసుకుంటున్నాము. అండ్ అంటే నేను ఆ పాలు తోడు పెట్టేసుకున్న తర్వాత వచ్చిన మీగడ అది తీసేసుకొని వీక్లీ వన్స్ ఒకసారి నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటానండి. సో ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడూ కూడా నెయ్యి బయట నుంచి కొనుక్కొచ్చుకోలేదు. ఎప్పుడైనా ఆవు నెయ్యి కావాలంటే తీసుకొచ్చుకుంటాను. రిమైనింగ్ అదంతా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత సాజీరా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ కొన్ని బిర్యానీ ఆకులు, అనాస పువ్వు అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. సో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకోసమని అవి యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి. సో అలా మగ్గించేసేసుకుంటున్నాను. దీని తర్వాత రిమైనింగ్ ఇవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉంటే బఠానీ కొంతమంది అలా అవి కూడా యాడ్ చేసుకుంటారు, పచ్చి బఠానీ అవి. సో నేను ఎక్కువ యూస్ చేయను అవి, అందుకోసమని నాకు ఇంట్లో రెడీగా లేవు. సో ఇవన్నీ మగ్గిన తర్వాత
ఇవన్నీ అంటే కలిపేసుకుంటూ ఉండాలండి. కొంచెం ఇవి మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా, సో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ అండ్ క్యారెట్ కొంచెం బాయిల్డ్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి వాటర్ తీసుకుంటున్నానండి. మా హస్బెండ్ వచ్చారు. సో తను అంటే ఇప్పటి వరకు లేకుండే కొంచెం వర్క్ చేసుకుంటున్నారు లోపల. తను చూసి ఇలా పెట్టుకున్నావు ఏంటి అని చెప్పేసి, వ్యూ రావట్లేదు అని చెప్పేసి కొంచెం కెమెరాని అడ్జస్ట్ చేసి బ్యాక్ సైడ్ పెట్టారనమాట. కిచెన్ వ్యూ అంతా కనిపిస్తుంది మీకు. నేను హోమ్ టూర్లో చూపెడదాం అనుకున్నాను ప్రతి ఒక్కటి. సో అంటే స్మాల్గానే ఉంటుంది మాకు కిచెన్, కొంచెం క్లమ్జీగా ఉంది. అన్నయ్య వాళ్ళు రాకముందే క్లీన్ చేసేసుకోవాలని ట్రై చేస్తున్నాను. బట్ చూడాలి. అంటే కాల్ చేశారు వస్తున్నామని, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామని చెప్పేసి కాల్ చేశారు. సో చూడాలి ఇంకా ఏం జరుగుతుందనేది. సో కిందనే ఉన్నారంట, వచ్చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే పోపులోకి వేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ వాళ్ళని రిసీవ్ చేసేసుకుంటాను. ఇంకా మళ్ళీ తర్వాత హాయ్ అన్నయ్య, వెల్కమ్. హలో దీనన్న, మళ్ళీ నేను కూడా అదే సాంగ్ పెట్టి అన్ని పెట్టాను. హలో రాగానే స్టార్ట్ చేసేసారా? సార్ మీరు ఉండాలి సార్. అవునా కాదని చెప్తుంది. నేను ఇక్కడ కాదన్నయ్య, నేను చెప్తానే ఉన్నా అన్నయ్య ఇట్లా అంటున్నా, మీరు వినట్లేదు. అది నేను పెంచుకునే ఫిష్. తెలీదు, ఇంట్లోనే ఉన్నాయి కానీ మీకు తెలియలే. ఉన్నట్టే ఉన్నాయి వెనక తోక. మనం వెల్కమ్ చెప్దాం, నేనున్నాను దగ్గర. రండి 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 రండి. బాగుంది. సో అవయండి డీజే టిల్లు గారు డీజే కొట్టేస్తున్నారు. సో అందరం మ్యాచింగ్ నేను రా ఒకసారి వస్తే ఫుల్ ఫిట్ అవుతుంది. ప్రేమ మానిందా? జ్వరం వచ్చిందని పడుకుంటాను. తెచ్చుకున్నా కాదు, మామ తెచ్చుకున్నాడు షార్ట్ వేసుకోవడానికి. సెల్ఫీ నువ్వు కూడా వస్తావు. సో మనం ఓపెనింగ్ రోజు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు చెప్పు. ఓపెనింగ్ రోజు వచ్చిన 1K రోజు కూడా వచ్చినాం. మళ్ళీ ఓపెనింగ్ చేసే రోజు బుధవారం అయింది, మళ్ళీ ఈ రోజు శుక్రవారం. నెక్స్ట్ 10K కి మళ్ళీ వస్తాం. ఏం చేద్దాం అనుకుంటాను. ఓకే 10K కి మళ్ళీ 100K కి. అంటే ఏకాదశి రోజు మీరు అన్నట్టుగా ఏకాదశి రోజు ఓపెనింగ్ చేసాం. పిల్లలు మీరు ఆడుకోవచ్చు. నీకెలా అనిపించింది తల్లి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ మార్నింగ్ అంటే నేను చెప్పావు అందరికి కూడా తెలుసు. బట్ అంటే 0 నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇంత ఎర్లీగా 1K అవుతుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు దీని మీద నాలెడ్జ్ కూడా అంత 0 లేదు. ఏమైంది? ఏమిటో షాక్లు వస్తున్నాయి. ఏంటి
కూర మర్చిపోయాడు ఒకరికి ఆకలి అవుతుందంట రాగానే. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. నిన్న మంచిగా వీళ్ళు పార్టీ చేస్తున్నారు, బిర్యానీ పార్టీ. మీరు లేవు, నువ్వు రాలేదు, మాదేం తప్పు. చెప్పిందా నేను రమ్మని చెప్పాను. ఇప్పుడు 7:30 ఎప్పుడు 8 ఎప్పుడా నేను అప్పుడు చెప్తే ఎట్లా వస్తుంది చెప్పు. నేను అంతకు ముందు కూడా రమ్మని చెప్పాను. నేను చెప్పాను వాళ్ళకి కూడా తెలియదు. ముందు రోజు మీ ఇంటికి వచ్చిన రోజు చేసుకున్నారా లేదా అంటే బర్త్డే 800 ఉండే ఒరే చెల్లెత్తలు గొడవపడకూడదు రే. బిర్యానీ నిన్న తెచ్చిన పార్సల్ సో థ్యాంక్ యూ సో మచ్ 1K ఆల్రెడీ మా వీడియోలో కూడా చెప్పినాము, మా వీడియో వస్తుంది. ఎస్ సో మా అన్నయ్యని రేణుని ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. అండ్ 10,000, 5,000, 20,000, 30,000, లక్ష అంటే సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్, డైమండ్ ప్లే బటన్ అన్ని రావాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు చేశారు. మా అన్నయ్య కూడా చేస్తున్నారు వంటలు. కోరిక డైమండ్ ప్లే పెద్ద కోరికే, పెద్ద ప్లానే. మా ఇంట్లో నేర్పియాలి చిన్న చిన్న. అయితే ఆ వంట చేసి వీళ్ళకే పెట్టండి. అలా ఇది చెప్పబోతున్నాడు వేణు గారు, చెప్పండి. మా ఇంట్లో నాకు తెలియని ప్లేస్ ఏదైనా ఉందంటే కిచెన్. కిచెన్ ఒకటే. మదన్ పెళ్లి కాక ముందు వంట నేర్చుకోండి ప్లీజ్ అని ఎన్నిసార్లు చెప్పినా నేను నేర్చుకోండి. నా భార్యనే వండి పెడితే నేను అస్సలు చేయను అనేవాడు. కానీ ఇప్పుడు వంట నేర్చుకొని ఉమ్మకి ఈ రోజు పొద్దున వీడియోలో చూసాం మీరు వండుతుంటే. మనసా తుల్లి పడకే. సుంత అప్పుడు నిజంగా అనేది పాపం అదే నేర్చుకోండి చేసుకోండి అంటే నాకేం తెలుసుంటా నేను చేస్తాను అనేది. ఇప్పుడు కప్పట్లేదు మరి. మోయ 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 తప్పట్లేదంట. అంటే నేను వంట చేయలేదు చేస్తున్నా లేదా మార్పు వచ్చిందండి. నేను పెళ్ళైన తర్వాత మార్పు వచ్చింది. మారాలి తప్పదు. మరక మంచిదే, పెళ్లికి ముందు చెప్తే మారలేదు, పెళ్లి తర్వాత మారాడు. ఎవరైనా అంతే, అలా ఇచ్చినాక తెలుస్తుంది. అంతేగా. సెలబ్రేషన్స్ ఇంకా ముందు ముందు అంటే కేక్ కూడా కట్ చేస్తాం. పైనాపిల్ కేక్ తెచ్చారు ఈ రోజు తింటా. ఫోకస్ రావట్లేదు. మొన్న మల్లేష్ గారు తెచ్చింది కూడా అదే పైనాపిల్ ఈ రోజు ఫుల్ గా తింటా పైనాపిల్ కేక్. ఓకే. మొత్తం పూర్తిగా చూడండి. వీళ్ళిద్దరు ఎప్పుడు పోదాట్లే. ఎప్పుడు ఫోన్లు కూడా అంతే మాట్లాడు. మాట్లాడితే మాట్లాడుతుంది. లేదా బయట ఇట్లా మామూలుగా మాట్లాడుకుంటా ఒకరికొకరు చూసి ఎవరింటారో అర్థం కాదు. ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా 1-2 సార్లు మీరు కొంచెం చెప్పండి కామెంట్ రూపంలో చిన్నగా మెల్లిగా. మీ చెల్లిగా భావించి చెప్పండి, కొంచెం సర్దుకుంటా తను కూడా. సో ఇప్పుడు ఇదిగోండి తన అసలు వంట చేస్తుంది అనమాట. తన వంట తర్వాత హోమ్ టూర్ చేస్తుందని తను మొత్తం క్లియర్గా చెప్తాడు. ప్రిపరేషన్ మొత్తం అనమాట. అంటే కప్ కేక్స్ పిల్లలకి. ఇంకొక పేరుందా? మనకు ఓన్లీ కప్ కేక్స్ అనే తెలుసు. దాని మీద చేద్దాం. అదే కదా. వావ్, సీనిగాడు గుర్తొచ్చాడు. అవునుగా నువ్వు కూడా చేస్తావు. అమ్మ కట్ చేసి ఓకే ఓకే. నాకు కావాల్సినంత నేను తీసుకుంటా. ఇంకా చేస్తాను. ఇదైతే ఖచ్చితంగా అసలు ఇంత ఇదంటే అసలు కొత్తిమీర అమ్మో అవునా? ఏది చిన్న పావు కిలో కూరలో కూడా వాడు ఇంత వేస్తాడు. అది కొత్తిమీర కూర. ఇక కావా లైట్ అమ్మా యూట్యూబ్లో చూస్తున్నారా చెల్లిని? ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుందా మీకు? ఎక్కడున్న లైట్స్ అన్ని వేసా వస్తాయా? ఒకటి పగలగొట్టింది జోషి. ఇది ఇంకా లేదు. పగలగొట్టిందని ఇదేనా? ఇది వచ్చింది కదా. వావ్, బాగుంది కదా. కొంచెం లైట్ పెడితే బాగుంటుంది. అన్ని అంటే మేము క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలన్నప్పుడు అన్ని లైట్ బంద్ చేసి ఇది ఒకటే వేసుకోవాలి. వేణు గారు, మీరు మా మానిటైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే వెంటనే ఒక మా రేణుకు ఒక మొబైల్ గిఫ్ట్గా ఇవ్వాలి మీరు. 100% దోశ పెండింగ్ ఉంది కదా. ఏంట్రా వీళ్ళు చికెన్ వండి పెడితే దోశ అంటారు. చికెన్ ఇంకా మర్చిపోలే. అట్లా మర్చిపోయి రేణు అదే మీ అన్నయ్య ఛాలెంజ్ ఏమైనా చిటికలు వేసేస్తా 1,00,000 రూపాయలు ఇస్తా అంటారు పెడితే. అసలే అయ్యో నువ్వు 1,00,000 దోశలు వేసినా నీకు 1,00,000 ఇవ్వడు. నిజమే కదా, అసలు మా ఆయన ఎందుకు అర్థం కాదు. నువ్వు ఓడిపోతావు అని పాపం ఎందుకులే అని అదే మళ్ళీ బాధ పెట్టడం. వదినా సో ఫోన్ 1,00,000 రూపాయలు ఇస్తా అంటే నువ్వు ఎన్ని ఇప్పుడు చూపిస్తారండి రెసిపీస్ ఏం చేశాను అనేది. అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా. పచ్చిపులుసు చేశాను అండ్ పప్పు చేశాను, టమాటో పప్పు చేశాను యోధా కోసం. సో
ముద్దపప్పు అను వదినకి ముద్దపప్పు అను అంటే ఏమైనా చట్నీస్ వేసుకొని తింటారు, తనకి ఇష్టం అనమాట. మామిడికాయ చట్నీ అట్లా తనకు అది ఇష్టం అని చెప్పేసి చేశాను అనమాట సింటల్ నాకు. అండ్ చికెన్ అయిపోయింది, అది ఇక్కడికి తీసుకుంటాను. మార్నింగ్ వండేది దొండకాయ ఫ్రై. నెక్స్ట్ ఇంకా వైట్ రైస్ పెట్టాలి. వైట్ రైస్ కూడా పెట్టేస్తున్నాను. వైట్ రైస్ పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ రైస్ కుక్ చేసేస్తామని బగారా రైస్. సో వాటర్ అన్నీ పోసేసి పెట్టేసుకున్నాను. అవి బాయిల్డ్ అవ్వగానే రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. సో అలానే ఆ క్వాంటిటీతోనే పెట్టేసుకోండి. రైస్ చాలా బాగా అవుతుంది, కుక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను. అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇందాక ఆఫ్ చేసి దించేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేసాను. వాళ్ళు ఫుల్ హంగామా ఫస్ట్ రూమ్లో ఆడుకుంటున్నారు. పిల్లలు, అన్నయ్య వాళ్ళు అందరూ ఫుల్ ముచ్చట్లు పెడుతున్నారు. సో ఈలోపు ఇది దమ్ముకు అవుతుంది కదా, సిమ్లో పెట్టేసి బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేద్దామని చెప్పేసి దమ్ముకు అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇటు వచ్చేసి చేసేస్తున్నాను. కిచెన్ కూడా ఇక్కడ క్లీన్ చేసేసుకున్నానండి. సో ఆనియన్స్, లెమన్స్ కూడా కట్ చేసేద్దామని చెప్పేసి రెడీగా పెట్టేసుకున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కింద నుంచి కలుపుకోవాలి. సో వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను అలానే చేసేసుకున్నాను, అది చూపించలేకపోయాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, లెమన్స్ కట్ చేసేసుకుంటున్నాను. సో కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ మధ్యలో టైం వేస్ట్ చేయడం ఎందుకు, వెయిట్ చేయించడం ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ మధు అన్నయ్యకి ఆకలి అవుతుందంట. ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇది ఒక్కటి అయిపోతే అయిపోతుంది. సో సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు రాకముందే కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాను, బట్ కాలేకపోయింది. వాళ్ళ ముచ్చట్లు పెడుతున్నారు హాల్లో. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అసలు. అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి, అందుకోసమని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. అంటే ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాము. ముందుగానే సెలబ్రేషన్స్ వీడియో అప్లోడ్ చేసేసారు అన్నయ్య. ఇది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. దమ్ము అవ్వగానే అది బాయిల్డ్ అయిపోయిందో లేదో చెక్ చేసేసుకొని చూసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి, పూర్తిగా కుక్ అయిపోయింది రైస్ కూడా. షూని డ్రెస్ ఎంత బాగుంది. మామ పిలిచినప్పుడు వెంటనే రావాలి. 1 2 ఎప్పుడు నీకు చెవులో చెప్తాను. నువ్వు కూడా మౌంటైన్లో చేస్తున్నావా? ఇట్లే పెడుతుంది. ఇగో నేను ఎట్లా పెడతాను, ఆమె ఎట్లా పెడుతుంది. సో మా ఇల్లు తప్పిపోయింది. మా ఇల్లు ఇక్కడ పోయింది, తప్పిలేదు. బాగా చేస్తున్నాను, ఇంకా బాగా చేయి. డాన్స్ చేస్తాడు, సింగింగ్ చేస్తాడు, స్కేటింగ్ చేస్తాడు. అవును, నీకు ఇష్టం కదా నా యాక్టివిటీస్. డ్రాయింగ్ రాదంట. డ్రాయింగ్ రాకపోతే నాకు కోపం వస్తుంది. అందుకే బటర్ఫ్లై ఒకళ్ళు, స్పైడర్ మ్యాన్ ఒకళ్ళు తీసుకున్నా. పళ్ళు లేవని చెప్పి ఇటు నవ్వుతుందేమో. సింతాను ఇక్కడ నిలబడతాను, పైనుంచి ఇలా కొడతాను. మీ ఆయన కొట్టు, నువ్వే ఇలా కొట్టు. కాదు అత్తుకుంటుందేమో. ఇలా కొట్టు, ఎత్తు కొట్టు, ఎత్తు మీద కొట్టు.
మాది గట్టిగా దామాది నేను ఆల్రెడీ కాదు చాలా ఉన్నాయి కదా ఇక్కడే ఓన్లీ ఇక్కడే ఇక్కడ ఇగో ఈ గల్లీలో పడ్డాయి మనం మొన్న వచ్చినప్పుడు మధుగా ఇవే వచ్చినాయి. అంత జరిగిన అక్కడి నుంచి లేవా తింటా ఇక్కడ నువ్వు చేయి. మేము ఫస్ట్ నువ్వే టార్గెట్ పెట్టుకుంటా ఉన్నారు మళ్ళీ మైండ్ అవుట్ అయిపోయింది ఏంటి సెంటరా? మనకి హైట్ తక్కువ ఉండదు. అయినా పర్లేదు ఏదో ఒకటి చెప్పండి. అతకలే అదే అతకలే చెప్పినా మన హైట్ డాడీ ఉమత్త గారికి ఇప్పుడు వేస్తే 1000 రూపీస్ ఇవ్వాలి. ఎవరు ఇది నాకు ఇచ్చే అక్కడి నుంచి అంత స్పీడ్ వేయద్దు. ఏంది దీవెన అంటే ఏం జరగని నమ్మేస్తుంది అత్తకంటే వెయ్యి పక్కన పడేస్తుంది అక్కడ పోయి నీకు ఇక్కడ పెట్టండి. లే వేదా హటావ్ అది తీసుకో మంది అక్కడ ఇగో దాన్ని పగల కొట్టేదాకా లేదు యుద్ధం అలా ఉందన్నమాట వేదా దొరుకుతుంది. అక్కడి నుంచి కాదు. ఇక బయటికి అతికేయండి దీవెన గారు ఇది 3 సార్లు కొట్టింది. లెఫ్ట్ హ్యాండర్ కదా బాగా వస్తుంది. వాటెమ్మట పడుతుంది ఇది బాగానే ఉంది ఇంట్లోకి వస్తున్నారు పొద్దున్నే. ఏం చేయలే మౌంటీ గాడు ఉన్నాడంట అరే ఏదైనా దాని పడుతున్నా సో పిల్లలందరికీ కూడా భోజనం సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరికీ సో వీడికి ఆకలి అవుతుంది, ముందే కూర్చొని సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్. సో మా చెల్లె చేసిన వెరైటీస్ వంటకాలు. ఇదేంటిది? చిక్కుడుగా పచ్చడి, సూపర్. పప్పు, చికెన్ అండ్ అలాగే రసం సంథింగ్ ఏదో చేసినట్టున్నారు, పచ్చి పులుసు. ఓకే, సో ఇప్పుడైతే మనం అందరం కలిసి కూర్చొని కుమ్మేయాలన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.